ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 15వ అధ్యాయము పరిపూర్ణముగా ధ్యానం చేయడానికి దేవుడు ఈ పూట అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మను దేవుని యొక్క సహాయము ద్వారా ఈ 15వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం. ప్రియా స్నేహితులారా, మీకు సమీపముగా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం తెరచి చూడండి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం దూరంగా ఉంది, ఆ పుస్తకం, ఆ విలువైన గ్రంథం మాకు దూరంగా ఉంది అని అనుకుంటే విలువ కలిగిన ఈ మాటలు శ్రద్ధగా చెవి కలిగి వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, కీర్తనలు 15వ అధ్యాయం మొదటి నుంచి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, మన ఇంటికి అతిథులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కార్యాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. అతిథులు మన ఇంట్లో ఉండేది అతి తక్కువ సమయమే, అయినా ఆ సమయంలోనే మనకు ఉన్నంతలో వారిని సంతోషపరిచి గౌరవముగా పంపించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అన్ని ఏర్పాట్లు చేసి వారిని సత్కరిస్తూ వారిని సంతోషపరుస్తూ ఉంటాం. వీటిని ఏమంటారయ్యా అనంటే వాటినే అతిథి మర్యాదలు అని అంటారు. దేవుని ఇంటిలోనే దేవుని చేత అతిథి సత్కార్యాలు పొందడం అంటే మరి ఊహించగలమా? అది సాధ్యమేనా? అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, అవును, అది సాధ్యమే అని అంటుంది. ఎలా అనేది మనము ఈ పూట ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయము ద్వారా మనము తెలుసుకుందాం. ఎలా అయ్యా దేవుని చేత అతిథి సత్కార్యాలు మనము పొందగలము? ఎలా, అది సాధ్యమేనా అని అంటే ఆ ప్రశ్నకు ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. చెవి కలిగి విందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని చేత అతిథి సత్కార్యాలు పొందాలి అనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆ భాగంలోనే రాయబడి ఉంది. అంటే రే దేవుని బిడ్డలారా, యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి అంటే మాటలలో యథార్థత, చూపులలో యథార్థత, తలంపులలో యథార్థత, క్రియలలో యథార్థత, వీటన్నిటిని కలిపే యథార్థమైన ప్రవర్తన అని అన్నారు. దానితో పాటు నీతిని అనుసరించాలి అని రాయబడి ఉంది. నీతి అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆయన నమ్మడమే నీతి, ఆయనను నమ్మి అనుసరించడమే నీతి. 1 కొరింథీ 15:34 ఇలాగూ రాయబడి ఉంది, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అని. అంటే ఆయన్ను నమ్మి నీతిగా బ్రతకడమే, ఆయన నమ్మడమే నీతి అని చెప్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఇలా చెప్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి అని రాయబడి ఉంది. అంటే అబద్ధము మాట్లాడకూడదు. ఎఫెసీ 4:25 ఇలాగూ రాయబడి ఉంది, మీరు అబద్ధపు మాట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని రాయబడి ఉంది. ఎందుకయ్యా సత్యం మాట్లాడాలి అని మీకు ఒకవేళ ప్రశ్న మెదలొచ్చు. అసలు సత్యం అంటే ఏంటి అంటే, సత్యము అనంటే యేసుక్రీస్తు వారే సత్యము అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. నేనే మార్గమును సత్యమును అయి ఉన్నాను అని చెప్పాడు కదా, ఆయనే సత్యం. ఈ విధంగా జీవించినట్లయితే ఆయన ఇంటిలోని మనము ఆతిథ్యం పొందగలము. మనము ఇప్పుడు ధ్యానం చేసుకున్న రీతిగా, ఏ రీతిగా యథార్థముగా ప్రవర్తిస్తూ నీతిని అనుసరిస్తూ
హృదయపూర్వకంగా నిజము మాట్లాడగలిగితే, సత్యమును అనుసరించగలిగితే, నిజముగా నా ప్రభు ఆయన ఇంటిలోనే మనకు అతిథి సత్కార్యాలు చేస్తాను అని అంటున్నాడు. ఈ లోకంలో నీవు అనుభవించే అతిథి సత్కార్యాలు తాత్కాలికం. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు అనుభవించే సత్కార్యాలన్నీ తాత్కాలికమైనవి, క్షణభంగురమైనవి. కానీ ఆయన ఇంటిలో పొందే సత్కార్యాలు శాశ్వతమైనవి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేవుని ఇంటిలో పొందే సత్కార్యాలు శాశ్వతమైనవి. వాటి కోసం మనం ప్రయాసపడాలి ప్రియ స్నేహితులారా. వాటి కోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి నిత్యము మన ఆధ్యాత్మిక జీవితంలో. అలా నువ్వు ప్రయాసపడగలిగితే నిత్యముగా నా ప్రభు నీకు అనుగ్రహించడానికి, అతిథి సత్కార్యాలు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మొదటగా 1-2 వచనాలు మనం చూసాం. ఇకపోతే ఇప్పుడు మనం చదివినటువంటి 15:3, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు అని రాయబడి ఉంది. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో అట్టివారు నాలుకతో కొండెములాడరు, తన చెలికానికి కీడు చేయరు, తన పొరుగువాని మీద నింద మోపరు అని రాయబడి ఉంది. అంటే నా ప్రియ స్నేహితులారా, నాలుకతో కొండెములాడరు అని అంటే ఏంటి? ఒక వ్యక్తి నీ పైన గల నమ్మకముతో వారి విషయాలు నీతో పంచుకున్నప్పుడు వారిని గురించి ప్రార్థించు. అంతేకాని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వాటికి 4 జోడించి వారిని బజారు పాలు చేయకూడదు అన్నదే అర్థం. అర్థమవుతుందా ప్రియ స్నేహితులారా? ఏంటి? నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు నిన్ను నమ్మి కొన్ని గూఢమైన విషయాలు, తన అంతరంగంలో ఉన్న విషయాలు నీతో పంచుకున్నప్పుడు ఆ మదన వేదన, ఆ గుండె భారం కలిగినటువంటి ఆ మాటలు నీతో పంచుకున్నప్పుడు వారి గురించి భారం కలిగి ప్రార్థించాలి. కానీ ఇదిగో ఆ చెల్లి అలాంటిది, ఇదిగో ఆ బ్రదర్ అలాంటి వాడు అని ఇంకా ఆమె చెప్పిన దానికంటే, ఆయన చెప్పిన దానికంటే ఇంకా 4 జోడించి నీ దగ్గర చెప్పినటువంటి ఆ వ్యక్తిని నువ్వు బజారు పాలు చేయకూడదు, నలుగురిలో నవ్వులు పాలు చేయకూడదు. ఇదే నాలుకతో కొండెములాడడం అని అంటారు. ఒకవేళ నువ్వు అలా చేస్తూ ఉంటే నీవు నాలుకతో కొండెములాడేదానివిగా ఉన్నావు. జాగ్రత్త బ్రదర్. నీవు ఆడమాటలు ఏడమాటలు ముసలమ్మ ముచ్చట్లు, లేకుంటే ఇతరులను పరువు తీసే విధముగా, ఇతరుని బజారు పాలు చేసే విధముగా నువ్వు ఉంటే నీవు కొండెము మాటలు మాట్లాడుతున్నట్టు నీ నాలుకతో. అందుకే ప్రభువారు ఈ పూట మాట్లాడుతున్నారు, నీవు కొండెములాడే మాటలు మాట్లాడకూడదు, నాలుకతో కొండెపు మాటలు మాట్లాడకూడదు. నిర్గమాకాండం 23 మొదట్లో ఇలాగ రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇకపోతే రెండవదిగా మనం చూసినప్పుడు నాలుకతో కొండెములాడకూడదు ఒకటి. రెండవది తన చెలికానికి కీడు చేయరు అని రాయబడి ఉంది. తన చెలికానికి కీడు చేయరు అని అంటే నీ స్నేహితులకు, నీ పొరుగు వారికి మేలు చేయగలిగితే తప్పకుండా చేయాలి. ఒకవేళ మేలు చేయలేకపోయినా మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కీడు తలపెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా మార్కు 12:31 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా. ఇతరులనొకరిని, నీ చెలికాని నువ్వు ప్రేమించే విధముగా ఉండాలి, కానీ వారికి కీడు చేయకూడదు అన్నది ప్రభువు వారు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటకు అదే అర్థం. తన చెలికానికి కీడు చేయడు వాడు, తన చెలికానికి కీడు చేయదు ఆమె. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అన్న ఆ ఆజ్ఞను గైకొన్నట్లయితే ఇక కీడు చేసే ప్రసక్తే లేదు ప్రియ స్నేహితులారా. ఇకపోతే మూడవది, తన పొరుగువాని మీద నింద మోపరు. అంటే
నీ పొరుగువారు చెయ్యని వాటిని వారే చేసినట్లు నువ్వు ఊహించుకొని వాటిని వారి మీద రుద్ది మానసికంగా వారిని క్షోభపెట్టి ప్రయత్నం చేయకూడదు, వారిని నిందించకూడదు, వారిని పలు రకాల మాటలతో వేదనపరచకూడదు. అర్థమవుతుందా ప్రియ స్నేహితులారా? దేవుని మాటలు వింటున్నారా? ఆ దేవదేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఎవరయ్యా దేవుని మందిరంలో ఉండగలరు, ఎవరయ్యా దేవుని మందిరంలో అతి సత్కార్యములు చేయగలరని ఈ యొక్క ప్రశ్నకు మనం చూస్తూ ఉన్నాం. తన పొరుగు వాని మీద నింద మోపకుండా ఎవరైతే ఉంటారో వారు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో వారు నిత్యము దేవుని ఇంటిలో ఆతిథ్యం పొందగలరు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఇకపోతే 15:4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అని రాయబడి ఉంది. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో అట్టి వారు మొదటిగా నాలుకతో కొండెమలాడరు, రెండవదిగా తన స్నేహితునికి కీడు చేయరు, మూడవదిగా తన పొరుగువాని మీద నిందమోపరు. అంతేకాకుండా దుష్టత్వం జరిగించే వారిని అసహ్యించుకుంటారు. దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు. ఎవరైతే అపవాది క్రియలు కలిగి ఉంటారో, అపవాది కార్యములు జరిగిస్తూ ఉంటారో వారిని అసహ్యించుకొని దేవుని కార్యములు చేసే బిడ్డలను ప్రేమిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి వారిని గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మాట ఇస్తే నష్టమైన దాని నుండి వారు తప్పిపోరు. దుష్టత్వం జరిగించే వారిని అసహ్యించుకొనుట అంటే ఏంటో తెలుసా ప్రియ స్నేహితులారా? వారు జరిగించే దుష్టక్రియల్లో ఏ విధంగానూ పాలు పొందక ప్రత్యేకమైన జీవితం జీవించుట. ఒకవేళ నీ స్నేహితుడు అన్యుడై అన్య విగ్రహారాధన చేస్తూ ఉంటే వారితో నువ్వు పాలు పొందడమే అది దుష్టత్వంలోనికి పోయినట్టు. అలా పోకుండా నువ్వు వేరే ప్రత్యేకమైన జీవితం జీవిస్తే దానిని ఏమంటారంటే దుష్టత్వం జరిగించే వారిని, అంటే నీ ఫ్రెండ్ని నువ్వు అసహ్యించుకుంటూ పక్కకు వచ్చేసినావు. ప్రైజ్ ది లార్డ్. నీవు లోకములో నుంచి ప్రత్యేకించబడ్డావా లేదా అన్నది ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే కీర్తనలు 101:3 రాయబడి ఉంటుంది, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనును, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అని భక్తుడు అంటున్నారు. దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవించే వారిగా వారు ఉంటారు. దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవించడం అంటే ఏంటో తెలుసా? వారు నడిచే మార్గాలను అనుసరించడమే. వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం ఏంటో తెలుసా? వారిని సన్మానించడం. అట్టి ప్రవర్తన నీలో ఉందా? మాటిస్తే నష్టమైన దాని నుండి తప్పిపోకూడదు. అలా తప్పిపోకుండా నీవు ఉన్నావా? మన జీవితంలో దేవునికి ఎన్నిసార్లు మాట ఇవ్వలేదు ప్రియ స్నేహితులారా? ఎన్ని ప్రమాణాలు దేవునితో చేయలేదు? ప్రతి వాచ్ నైట్ ప్రేయర్లో ప్రతి సంవత్సరము 31వ తారీఖు నూతన సంవత్సరపు ఎదుర్కోలు ఆరాధనలో ఎన్ని తీర్మానాలు తీసుకోలేదు? ఆ తీసుకున్న తీర్మానం మీద ఎన్ని రోజులు మనము నిలబడగలిగాము? మన అవసరాలు తీరే వరకు నా జీవితం ఇక నీకే సొంతం అంటాం, కానీ అవసరం తీరాక దేవునికి ఎన్నిసార్లు దూరం అయిపోయామో, దేవునికి ఎన్నిసార్లు మాటిచ్చామో వాటి సంఖ్య మన లెక్కకు కూడా అందదేమో కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇల్లు అనే పరలోకములో మనము ఆతిథ్యం పొందుకోగలమా? మనకు ఆతిథ్యం దొరుకుతుందా? ఆ రాజ్యములో ఆ రాజుతో జీవించే హక్కు మనకుంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఒకవేళ ప్రభువు వారు ఈ పూట మనతో కూడా మాట్లాడుతున్నారేమో. ఎకనైనా పశ్చాత్తాపడదాం, ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం, పాదాలు పట్టుకొని వేడుకుందాం, ప్రభువా కరుణామయుడా కరుణించు అని. ఇకపోతే కీర్తనలు 5:5 తన ద్రవ్యము వడ్డీకియ్యడు,
నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడో ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు అని రాయబడి ఉంది. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడుతున్నారో అటివారు నాలుకతో కొండెమలాడరు, తన స్నేహితునికి కీడు చేయరు, తన పొరుగువాని మీద నిందామోపరు, దుష్టత్వం జరిగించే వారిని అసహించుకుంటారు, దేవుని యందు భయభక్తులు గల వారిని గౌరవిస్తారు, మాట ఇస్తే నష్టమైన దాని నుండి తప్పిపోనే పోరు. అంతేకాకుండా ఇప్పుడు మనం చదివిన మాటలో రాయబడిన రీతిగా 5:5 తన ద్రవ్యమును వడ్డీకియ్యరో, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనరు. అసలు ద్రవ్యమును వడ్డీకియ్యరు అని అంటే ఏంటి? మన కళ్ళెదుటే కడుబేదలుగా ఉన్నవాళ్ళు నేడు కోట్లకు పరుగులెత్తుతున్నారు. అంటే దానికి ప్రధాన కారణం వడ్డీ తీసుకోవడమే. ఒక బేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల మనము ఏది జరిగించకూడదు అని 22:25 రాయబడి ఉంది కదా. వడ్డీ కీయకూడదని. ఈనాడు కష్టంలో ఉన్నవారు మనము డబ్బులు సహాయం అడిగితే డబ్బు కలిగిన వారు వడ్డీలకు ఇస్తూ ఉన్నారు. డబ్బు కలిగిన వారు వడ్డీలపైన వడ్డీ తీసుకొని వారి యొక్క సంచుల్లో వేసుకుంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం అలనాడే తెలియజేస్తూ ఉంది, తన ద్రవ్యమును ఎవరైతే వడ్డీకిస్తారో వాళ్ళకి దేవుని ఇంటిలో ఆ పరలోకములో ఆతిథ్యం పొందుకునే అవకాశం లేదో. ఇకపోతే నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనరు అని రాయబడి ఉంది. లంచము అతి తక్కువ సమయంలో అక్రమంగా సంపాదించే మార్గాల్లో ప్రాముఖ్యమైంది కదండి. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు అని చెప్పి యెషయా 5:23 రాయబడిన రీతిగా లంచము తీసుకొని దొరికిపోయిన వాళ్ళు అనేక మంది ఈనాడు జైలులో గడుపుతున్నారు, చెరసాల్లో వేయబడి ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే మన దేశ చట్టము కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. ఇక మన దేవుని చట్టం అస్సలు ఒప్పుకోదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. లంచం భయంకరమైన నేరము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ప్రభువు వారు ఈ పూట మనతో కూడా మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రప్రమాదంగా 15వ అధ్యాయం 1-2 చెప్పిన రీతిగా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా అని రాయబడిన రీతిగా ఇప్పుడు మనము చదివి మనము వినిన సంగతులన్నీ ఆ దేవదేవుడు మనకు వివరించి ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి? నీతిని అనుసరించడం అంటే ఏంటి? హృదయపూర్వకంగా నిజం పలికేదంటే ఏంటి? అసలు సత్యం అంటే ఎవరు? అసలు నాలికతో కొండెమలాడుట అంటే ఏంటి? తన చెలికానికి కీడు చేయుట అంటే ఏంటి? తన పొరుగువాని మీద నింద మోపడం అని అంటే ఏంటి? ఇకపోతే నీచమైన దుష్టత్వం జరిగించే వారిని అసహించుకొనుట ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? ఇవన్నీ ప్రభువు వారు నీతో కూడా మాట్లాడి ఉన్నారు. చివరిగా వడ్డీకి ఇయ్యకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకుండా లంచము పుచ్చుకొనకుండా మనము జీవించగలిగితే, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క 15వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క మందిరములో లేకుంటే ఆయన ఇంటిలో అంటే పరలోకములో నీవు అతిథి సత్కార్యాలు దేవుని చేత పొందాలి అనంటే ఏమేమి కలిగి ఉండాలి అన్నది ఇక్కడ రాయబడి ఉంది. నీవు ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, దేన్ని నువ్వు అసహించుకోవాలి, దేన్ని నువ్వు దగ్గరగా తీర్చుకోవాలి, ఏది నువ్వు చేయకూడదు, ఏది పాపము. దేవుని మందిరములో ఆ పరలోకములో దేవుని సత్కార్యాలు, దేవుడు ఆ అతిథి సత్కార్యాలు చేయడానికి నీవు ఏమేమి చేయాలి,
ఆ అతిథి సత్కార్యాలు పొందుకునేవారు ఎలా ఉంటారు అన్నది ప్రభువు వారు ఈ పూట మనతో కూడా మాట్లాడి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ప్రభువు వారు మాట్లాడిన ప్రతి మాట ప్రకారం మనము నడుచుకుందాం. అలా నడుచుకొనగలిగిన వాడు ఎన్నడూ కదల్చబడడు. వారు మనం చెప్పగలము, నిస్సందేహంగా ఆ దేవుని ఇంటిలో ఆతిథ్యం పొందగలిగిన వారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభువు వారు మాట్లాడిన మాటల రీతిగా మన జీవితాలు మలుచుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు యొక్క ఇంటిలో అతిథి సత్కార్యాలు పొందగలిగిన వారు వారే. ఎవరైతే తమ జీవితాలు ఈ రీతిగా 15వ అధ్యాయంలో ఏవైతే ప్రభువారు మాట్లాడి ఉన్నారో ఆ రీతిగా జీవితాలను మలుచుకుంటారో వారందరూ కూడా ఆ దేవదేవుని ఇంటిలో ఖచ్చితముగా ఆతిథ్యం పొందుతారు, అతిథి సత్కార్యాలు పొందుతారు. ఇందులో ఎటువంటి నిస్సందేహం లేనే లేదు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు మనము మలుచుకుందాం. ఆ రీతిగా మన జీవితాలు ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి సరిచేసుకుందాం. ఆత్మీయ భక్తిలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప సమాధానములు నా దేవుడు మన 50 మందికి ఆయన దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.